తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. అనంతమైన భక్తిభావంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన వసివాడని సంకీర్తన కుసుమాలతో అర్చించి తరించిన మహనీయుడు పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ పదకవితల సరిగమల స్వరరాగ సంగమమే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణల విభాగాధిపతిగా సేవలందిస్తున్న డాక్టర్ ఎన్ నరసింహాచార్యులు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ గాయనీమణి తిరుమల తిరుపతి దేవస్థానముల అన్నమాచార్య ప్రాజెక్టులో ఎన్నో అన్నమయ్య సంకీర్తనలను పాడినవారు శ్రీమతి ఎన్సి శ్రీదేవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. సంగీత సాహిత్యాలలో భక్తి రసాన్ని మేళవిస్తే కలకాలం నిలిచి ఉంటాయనడానికి అన్నమయ్య సంకీర్తనలే చక్కని తార్కాణం. స్వామి సన్నిధిలో అన్నమయ్య చేసిన విన్నపాలు సంకీర్తనలుగా రూపుదిద్దుకున్నాయి. ఎక్కడి ఉపాయములనేమున్నది అనే తాత్విక సంకీర్తనను యువగాయిని శ్రీధృతి గళంలో విని ఆస్వాదిద్దాం.
అన్నమయ్య విరచితమైన ఈ తాత్విక సంకీర్తనను ఎంతో ఆర్తితో పాడారు శ్రీధృతి. ధన్యవాదాలు. శ్రీదేవి గారు, శ్రీధృతి పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియజేస్తారా? పెద్ద తిరుమలాచార్యుల వారి ఆధ్యాత్మిక సంకీర్తన. ఇది అమృత వర్షం రాగంలో హనుమంతరావు గారు స్వరపరిచింది. చాలా చక్కగా పాడావు. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. భగవంతుడి యొక్క వరప్రసాదం అంటే అన్నమాచార్యుల వారి సంతతి కూడా వాగ్గేయకారులుగా సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంగీత ప్రపంచంలో ఏర్పరచుకున్నటువంటి వారు. అటువంటి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల వారు రాసినటువంటి ఈ ఆధ్యాత్మిక సంకీర్తన, ఇందులో కొంత వైరాగ్యము కనిపిస్తూ ఉన్నది. ప్రపంచమంతటిని మనం శాసిస్తాము, కానీ మన మనస్సును మనము గట్టిగా పట్టలేకపోతూ ఉన్నాము. స్వామి, ఇది నా పరిస్థితి అంటూ జీవుని యొక్క ఆవేదన ఎలా ఉంది అన్నటువంటి విషయాన్ని ఇందులో ఈ సంకీర్తనలో చెప్తూ, ఈ పుట్టుకగా అందేనా నీపై బుద్ధి మానలేని నాకు చివరి దాకా కూడా నాకు నీ బుద్ధిని మానకుండా ఉండేలాగా నాకు ఈ స్థిరత్వాన్ని ప్రసాదించు స్వామి అంటూ ఆ పెద్ద తిరుమలాచార్యుల వారు ఈ సంకీర్తనలో చాలా చక్కగా వివరిస్తున్నారు. అలాగే నువ్వు కూడా చాలా చక్కగా అద్భుతంగా సంకీర్తన చేసావు. అందుకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలమ్మ. సాక్షాత్తు భగవంతుడైన తల్లికి తనయుడే చిన్ని కృష్ణుడు యశోదమ్మ ఎదుట చేసిన దివ్యలీలలను అన్నమయ్య అక్షరబద్ధం చేశారు. శ్రీ వెంకటాద్రిపై కొలువైన స్వామి ద్వాపర యుగంలోని కృష్ణుడు ఒక్కరే అన్న భావనను ఈ సంకీర్తనలో వివరించారు. ఈ రీతి రాముడు కృష్ణుడు అంటూ సాగే ఈ కీర్తనను యువగాయిని కీర్తి ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం. కోరి ముద్దుగొని అంగ కొమ్మలు నవ్వేరు. ఈ రీతి రాముడు కృష్ణుడు యశోద ఎదుట నుండి కోరి ముద్దుగొని అంగ కొమ్మలు నవ్వేరు, కొమ్మలు నవ్వేరు.
బాలరాముడు చిన్ని కృష్ణుని చిన్నారి చేతలను వీణులు విందుగా ఆలపించావు కీర్తి. శ్రీదేవి గారు, కీర్తి పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం చెప్తారా? ఇది కూడా తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు గారి సంకీర్తనే. దీంట్లో రాముడు కృష్ణుడు వాళ్ళ లీలలు నువ్వు చెప్పినట్టుగా చక్కగా చాలా బాగా రచించారు ఆయన. అదివో అల్లదివో అని ఎస్విపిసి వాళ్ళ ద్వారా మంచి స్టేజ్ మీకు ఉంది. మీరు ఇంకా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఇట్లాంటి ఎన్నో వీళ్ళు చేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. బాగా పాడావు, ఎక్కడ ఏమీ ఇది లేదు, బాగా పాడావు. నరసింహాచార్యులు గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల వారి రచనలో ఇది ఒక అద్భుతమైనటువంటి సంకీర్తనగా చెప్పుకోవచ్చు. కృష్ణావతారంలో శ్రీకృష్ణుడి యొక్క బాల్యచేష్టలు, బలరామకృష్ణుడు ఇరువురు కూడా చాలా చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. అయితే వారి ఇరువురు కూడా ఆడుకుంటూ ఎటువంటి కొంటె చేష్టలు చేసేవారు, ఎలాంటి అల్లరి చేసేవారు, ఒకరిపై ఒకరు ఎలా వాళ్ళు ఆడుకునేవాళ్ళు అనే విషయాన్ని ఈ కీర్తనలో చాలా చక్కగా తాళ్లపాక పెద్ద తిరుమలాచార్య వారు చక్కగా వివరించారు. బలరామకృష్ణులు ఇరువురు కూడా మేము ఒకటే, మేము వేరు కాదు అని చెప్పేసి చెబుతూ మమ్మల్ని కలపాలని చెప్పేసి చూస్తున్నారు, కానీ మేము ఇద్దరం కూడా ఒకటే అని చెప్పేస్తున్నాడు. ఆదిశేషుడు బలరామ అవతారంగా వచ్చాడు. ఆ బలరామ అవతారము శ్రీకృష్ణ పరమాత్ముడు ఇరువురు కూడా ఆడుకుంటూ వారిరువురు కూడా ఉన్నటువంటి అల్లరి చేష్టలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఈ కీర్తనలో పెద్ద తిరుమలాచార్యుల వారు చాలా చక్కగా వర్ణించారు. మా కీర్తి, చాలా అద్భుతంగా ఈ కీర్తనను పాడావు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలనిపై ఎల్లవేళలా ఉండాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. భక్తులపై అనుగ్రహాన్ని, అసురులపై ఆగ్రహాన్ని ఏకకాలంలో ప్రదర్శించే అద్భుతమైన అవతారమే శ్రీ నరసింహస్వామి. అన్నమయ్య నరసింహస్వామి పరంగా అద్భుతమైన సంకీర్తనలను రచించారు. నవనారసింహ స్మరణం సకల శుభప్రదం, నవమూర్తులైనట్టి నరసింహము వీడే అంటూ సాగే ఉద్వేగభరితమైన ఈ సంకీర్తనను కుమారి సాయి లక్ష్మి గానంలో విని ఆస్వాదిద్దాం. నవమైన శ్రీకదిరి నరసింహము, నమో నారసింహ శ్రీ నమో నారసింహ, నమో నారసింహ జయ నమో నారసింహ. నరసింహము వీడే నగుచున్న జ్వాలా నరసింహము, నగరిలో గద్దె మీది నరసింహము వీడే నగుచున్న జ్వాలా నరసింహము, నగముపై యోగానంద నరసింహము వీడే మిగుల వేదాది లక్ష్మీ నారసింహము, నగముపై యోగానంద నరసింహము వీడే మిగుల వేదాది లక్ష్మీ నారసింహము, నవమూర్తులైనటి నరసింహము వీడే నవమైన శ్రీకదిరి నరసింహము, నవమైన శ్రీకదిరి నరసింహము, నమో నారసింహ శ్రీ నమో నారసింహ, నమో నారసింహ.
నమో నారసింహ. తులసి అహో బలానా బొమ్మిరెడ్డి చర్లలోన నలిరేగిన ప్రహ్లాద నరసింహము. తులసి అహో బలానా బొమ్మిరెడ్డి చర్లలోన నలిరేగిన ప్రహ్లాద నరసింహము. చెలరి కదిరిలోన శ్రీ వెంకటాద్రి మీద చెలరి కదిరిలోన శ్రీ వెంకటాద్రి మీద మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము. చెలరి కదిరిలోన శ్రీ వెంకటాద్రి మీద మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము. సా సనిద మగ గమ గమదని సనిద గా రి 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 దని ద గా గరి సా దని ద గరి గ దని దరి సరి మగ మని దని సనిద మదని నవము తులైనట్టి నరసింహము. వీడి నవమైన శ్రీ కదిరి నరసింహము. నవమైన శ్రీ కదిరి నరసింహము. నమో నారసింహ శ్రీ నమో నారసింహ. నమో నారసింహ జయ నమో నారసింహ. నవనారసింహుల దివ్య వైభవాన్ని భవ్యంగా ఆలపించావు సాయిలక్ష్మి. శ్రీదేవి గారు, సాయిలక్ష్మి పాడిన ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? సాయిలక్ష్మి బాగా పాడావు. కొన్ని చోట్ల శృతి కొంచెం ఫ్లాట్ అయింది, కానీ మిగతా అంతా చాలా బాగుంది. బాగా పాడావు. నీ వాయిస్కి ఈ నవనారసింహుల చాలా బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్. నరసింహాచార్యులు గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? పదకవిత పితామహులైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆధ్యాత్మిక సంకీర్తనలో నృసింహ సంకీర్తనలకు ఒక విశేషమైనటువంటి స్థానం ఉంది. దానికి కారణం ఏంటంటే, శేషాచల పర్వతం అన్నటువంటిది ఇక్కడి నుండి మొదలుపెట్టి శ్రీశైలం వరకు వ్యాపించి ఉందట. వదనం వెంకటగిరి నృసింహాదృశ్య మధ్యమ శ్రీశైలం పృచ్ఛభాగస్తు సర్వతీర్థమయోగిరి అని భవిష్యోత్తర పురాణం చెబుతూ ఉంది. అంటే ఆదిశేషుడి యొక్క శిరస్సు పైన వెంకటాచలము, మధ్య భాగంలో అహోబల నృసింహక్షేత్రము, తోక భాగంలో శ్రీశైల మల్లికార్జున క్షేత్రము ఉన్నది అని చెప్పేసి చెబుతోంది. ఆ నరసింహస్వామి వారు మరే క్షేత్రంలో కూడా లేనటువంటిగా నృసింహస్వామి వారు 9 రూపాల్లో అహోబల క్షేత్రంలో, అహోబల గరుడాచల పర్వతము అంటారు దాన్ని. ఆ గరుడాచల పర్వతంపై 9 రూపాల్లో స్వామివారు అక్కడ దర్శనమిస్తారు. వాటిని నవనారసింహ క్షేత్రము అని కూడా అహోబిలాన్ని పిలుస్తారు. ఆ అహోబల నృసింహస్వామి వారిని, కదరి నృసింహస్వామి వారిని ఒకటిగా చెబుతూ, ఇరువురి కూడా అభేదం లేదు అని చెప్పేసి చెబుతూ, అక్కడ ఉన్నటువంటి అహోబలంలో ఉన్నటువంటి నవనారసింహమూర్తులే నవమైన శ్రీ కదరి నారసింహము అని చెప్పేసి చెప్తున్నారు. కదరి నృసింహుడు మళ్ళీ వీరిరువురిని ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ కదరిలోన శ్రీ వెంకటాద్రి మీద వెలిసిన నారసింహము, చక్కని లక్ష్మీ నారసింహము. అంటే అన్నమాచార్యుల వారు ఏ భగవంతుణ్ణి కీర్తించినా చివరకు మళ్ళీ వెంకటేశ్వర స్వామితో అభేదం చెప్పడం. వీరిరువురు కూడా ఈ వెంకటాద్రి నృసింహుడే, వెంకటాద్రి శ్రీనివాసుడే, వెంకటాద్రిపై వెలిసినటువంటి వాడే అని చెప్పేసి చెబుతూ స్వామివారిని కీర్తించినటువంటి ఒక చక్కటి అద్భుతమైనటువంటి కీర్తన ఇది. సాయిలక్ష్మి ఈ కీర్తన ఎంత గొప్ప సాహిత్యం ఉన్నదో అంతే గొప్పగా సంగీతాన్ని కూడా చాలా చక్కగా చేకూర్చడం జరిగిందమ్మా. చాలా అద్భుతంగా నరసింహస్వామి ఇక్కడే ఆవిర్భవించాడా అన్నట్టుగా ఆ వాద్య సహకారం కూడా చాలా చక్కగా అందింది. అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. శ్రీవారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు అందరిపై ఉండాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాను.
అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎన్ నరసింహాచార్యులు గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీమతి ఎన్సి శ్రీదేవి గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ కూడా మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు శ్రీనివాస సార్వభౌముని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.